అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. బయాలజీ 10th క్లాస్ కోర్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో, ఈ బయాలజీ అనే టాపిక్ సంబంధించినంత వరకు కూడాను మీరు స్టార్ట్ చేయడానికన్నా ముందు అసలు బయాలజీ అంటే ఏంటి? సింపుల్‌గా ఒక మాటలో చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఈ బయాలజీ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ గురించి చెప్తా. ఈ విశ్వంలో ఉన్నటువంటి చిన్న సెల్స్ నుండి ఒక బిగ్గెస్ట్ ఎకోసిస్టమ్ దాకా మొత్తం కూడాను ఈ బయాలజీ అనే టాపిక్ కిందకే వస్తుందన్నమాట. సో, ఇది చిన్న సెల్స్ నుండి పెద్ద ఎకోసిస్టమ్ దాకా కవర్ చేస్తుందంటే ఇట్ హ్యాస్ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ ఇట్స్ సెన్స్ అండ్ ఇన్ ఇట్స్ స్పియర్. ఓకే, సో ఈ ఒక్క బయాలజీ అనే సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సరదాగా. మీరు ఈ 10th క్లాస్ లెవెల్ బయాలజీ నేర్చుకుంటే అన్ని బెనిఫిట్స్ వస్తాయా సార్ అంటే ఆబ్వియస్లీ వస్తాయి. నెంబర్ 1 బెనిఫిట్, మీరు మెడిసిన్ చదవాలని అనుకుంటే డెఫినెట్లీ కూడా దిస్ బయాలజీ హెల్ప్స్. మీరు నీట్ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టాల్సిన అవసరం లేదు, మెడిసిన్ గురించి చదవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు రియల్ లైఫ్లో చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తారు కదా, సో దాని గురించి కాస్త విషయాలు తెలుసుకోవాలన్నా సరే ఇక్కడ ఈ లెసన్స్లో మేజర్గా ఈ 10th క్లాస్లో ఏమైతే లెసన్స్ చెప్తామో ఈ లెసన్స్ అన్నీ కూడాను మీరు చదివే ప్రతి మెడిసిన్ గురించి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా సెకండ్ పాయింట్, యాక్చువల్లీ మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ రోజుల్లో టెక్నాలజీ బీభత్సంగా పెరిగిపోతుంది. చాలామంది ఇంజనీరింగ్ చేస్తేనే టెక్నికల్ సైడ్గా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు. కానీ నేను ఏం చెప్పాలంటే ఇట్స్ బయాలజీ సైడ్ నుండి కూడాను టెక్నాలజీ డెవలప్ అయింది. దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బయోటెక్నాలజీ. సో ఇన్ కేస్ నీకు ఫ్యూచర్లో ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ స్కిల్స్ కావాలి, అట్ ద సేమ్ టైమ్ దట్ ఇన్వాల్వ్స్ బయాలజీ అని అనిపిస్తే మీరు బయోటెక్నాలజీ అనే చాప్టర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి బేసిక్స్ అనేవి ఇక్కడ వస్తాయి అనమాట. అండ్ నెంబర్ 3, మీరు ఇన్ కేస్ అగ్రికల్చర్ చాలా ఇష్టము అని చూడాలని అనుకుంటే, దాని గురించి సమ్ బేసిక్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ టాపిక్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ నెంబర్ 4, ఎన్విరాన్మెంట్. సో మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మీకు ఒకవేళ ప్రాణంగా ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ ఎలా నడుస్తుంది అనే విషయం తెలుసుకోవాలన్నా సరే అట్ ద సేమ్ టైమ్ దిస్ బయాలజీ హెల్ప్స్ యూ. సో ఇది మేజర్గా కూడా. అయితే ఇన్ జనరల్ బయాలజీ ఏం హెల్ప్ చేస్తుందో నేర్చుకున్నారు. కానీ మీరు 10th క్లాస్ లెవెల్లో ఈ ఒక్క దానికి చూసుకున్నట్లయితే మాత్రం ఈ 10th క్లాస్ లెవెల్లో ఈ బయాలజీ మాత్రం మీకు చాలా బ్యూటిఫుల్ విషయాలు చెప్తాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీ లైఫ్ అసలు ఎలా ఉంది, మీరు ఊపిరి ఎలా పీల్చుకుంటున్నారు, మీరు ఫుడ్ అనేది ఎలా డైజెస్ట్ అవుతుంది, అండ్ అన్నిటికన్నా మించి మీరు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీ బాడీలో ఏ రకంగా ఉంది, ఎక్స్క్రీట్ సిస్టమ్ ఎలా ఉంది, ఇదంతా కూడాను ఒక్క ఫస్ట్ చాప్టర్ అనేది తెలుసుకుంటే చాలా మీకు సెట్ అయిపోతుంది అనమాట. అండ్ నెంబర్ 2, ఈ యొక్క బయాలజీ అనే లెసన్స్ ఈ 10th క్లాస్ లెవెల్లో మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడితే మీకు జీన్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక అబ్బాయి పుట్టాలంటే ఎలా, ఒక అమ్మాయి పుట్టాలంటే ఎలా, ఒక అబ్బాయికి వాళ్ళ తండ్రి పోలికలు రావడం ఎలా, వాళ్ళ అమ్మాయికి వాళ్ళ నాన్నగారి పోలికలు రావడం ఎలా, ఇలాంటి అన్ని విషయాలు మీరు నేర్చుకుంటారు. అండ్ అన్నిటికన్నా మించి మనుషులకు సంబంధించినంత వరకు కూడా ఒక మనిషి ఎలా పుడతాడు, ప్లాంట్స్లో ఫుడ్ ఎలా తయారవుతుంది, ఇలాంటి విషయాలు అనేక రకాలుగా మీరు నేర్చుకోబోతున్నారు. అండ్ ఇంకొన్ని విషయాలు ఏంటంటే మీ బ్రెయిన్ కోసం కూడా నేర్చుకోబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ద మ్యాన్. ఈ ఒక్క మ్యాన్కి సంబంధించినంత వరకు కూడా తను తినే ఫుడ్ ఎలా ఉంటుంది, తన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది, ఈ మనిషి తిరిగి పుట్టాలంటే రీప్రొడ్యూస్ చేయాలంటే ఏ రకంగా చేస్తాడు, అండ్ అన్నిటికన్నా మించి ఇదే మనిషి ఎక్స్క్రీట్ చేయాలంటే ఏ రకంగా చేస్తారు, ఈ మొత్తం అంతా కూడా త్రూ అవుట్ ద బాడీ గురించి కూడా నేర్చుకుంటారు. మీకు చెప్పిన లంగ్స్ గురించి నేర్చుకుంటారు, హార్ట్ గురించి నేర్చుకుంటారు, డైజెస్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకోబోతారు, అండ్ బ్రెయిన్ కోసం కూడా నేర్చుకోబోతారు. సో ఇలా మీ బాడీ పార్ట్స్ అన్నిటి గురించి కూడా మ్యాక్సిమం ఎంతో కొంత నేర్చుకోబోతున్నారు. టు బ్రాంక్ ఒక మాటలు చెప్పాలంటే ఈరోజు కూడాను నేను ఏదైనా బ్లడ్ టెస్ట్ తీసుకుంటే ఆ బ్లడ్ టెస్ట్ పేపర్ నేను చదివితే దానికి సంబంధించి ఆ బ్లడ్ టెస్ట్ పేపర్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన బేసిక్స్ ఈ 10th క్లాస్లోనే నేను నేర్చుకున్నాను. అంటే ఈ యొక్క 10th క్లాస్ అనేది పేరుకి 10th క్లాస్ కానీ మీ లైఫ్కి నిలబెట్టే టాపిక్స్ అన్నీ కూడా ఈ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని మార్క్స్ కోసం చదువుతానని మీ ఇష్టమే, లేదు అంటే కాన్సెప్ట్స్ కోసం చదువుతామన్నా మీ ఇష్టమే, లేదు అంటే ఒక బ్లడ్ టెస్ట్ పేపర్ గురించి చదవాలన్నా, లేదు అంటే మీ బాడీ పార్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అండ్ అన్నిటికన్నా మించి మీరు ఏదో కొంత కొత్త విషయం హ్యూమన్ బాడీ గురించి నేర్చుకోవాలని ఫీలింగ్లో కావాలన్నా సరే దిస్ బయాలజీ హెల్ప్స్ యూ. సో ఇప్పుడు ఈ కోర్స్ మీకు ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అని చెప్తా చూడండి. యాక్చువల్లీ ఒక మాట చెప్పనా, మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడం కొద్దిగా కష్టం, కానీ లెసన్ అంతటినీ కూడా ఒక స్టోరీలా వింటే ఈజీగా ఉంటుంది కదా. ఆ స్టోరీ అంతా కూడా మీకు అర్థమైతే ఈ స్టోరీ నుండి ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినా సరే మీరు చెప్పుకోగలరు అనమాట. ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినా.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి మూవీ చూస్తారు. బాహుబలి మూవీలో మీకు ఎక్కడ ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఆన్సర్ చెప్పేస్తారు. సో మీరు బిట్స్ నుండి నేర్చుకోవడం కంటే దిస్ ఇస్ ద అప్రోచ్ యూ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ. స్టోరీ నుండి మొదలుపెట్టి కింద వరకు కూడా మీరు వెళ్తూ ఉంటారు అనమాట. దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఇక్కడ నుంచి కూడా ఈ లెసన్స్ అన్నీ కూడా మీకు బ్యూటిఫుల్ స్టోరీస్లా ఉంటాయి, బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్లా ఉంటాయి, స్మాల్ కాన్సెప్ట్స్లా ఉంటాయి. సో ఈ స్మాల్ కాన్సెప్ట్స్ అన్నింటిని అర్థం చేసుకుని ఇండివిజువల్గా అర్థం చేసుకుంటారు అండ్ యాజ్ ఏ హ్యూమన్ బాడీకి ఏ రకంగా అప్లికేబుల్ అవుతుందో అర్థం చేసుకుంటారు. ఈ లెసన్స్ని బాగా చేస్తారు. సో మీరు ఇప్పుడు ఈ 10th క్లాస్ ఒకవేళ 10th క్లాస్ కోసం నీట్గా చదువుకున్న వాళ్ళైతే మీరు లెసన్స్ని బాగా అర్థం చేసుకోండి. దీంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇన్ కేస్ సాల్వ్ కాకపోతే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చదివి దాని నుండి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మొత్తం ప్రాసెస్లో మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు అండ్ ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రాసెస్లో మీ నాలెడ్జ్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ దిస్ ద ప్రాసెస్. ఫైనల్గా ఒక మాట, అందరూ కూడాను వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తారు, కానీ వీడియోస్ని లాస్ట్ వరకు చూడటం, చివరి లెసన్ వరకు వినేవాడు గొప్పవాడు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏదైనా సరే చివరికి చేరుకుంటేనే దాని యొక్క అంతిమ రిజల్ట్ వస్తుంది, లాస్ట్ రిజల్ట్. నువ్వు గెలిచావో ఓడవు అనేది. కాబట్టి నీ ప్రయత్నం మధ్యలో ఆపకు, ఫస్ట్ నుండి మొదలుపెట్టి చివరి వరకు కొనసాగించు. నీ జీవితంలో బీభత్సమైన మార్పులు చేస్తావు. ఇక లెసన్ మొదలు పెడదాం నెక్స్ట్ లెసన్ నుండి.